అట్లీస్ట్ అసెట్స్ అలాంటివి ఉన్నాయా? లేవు. అసెట్స్ కూడా లేవా? లేవు. లేవు అంటే నాకు ఎక్కడ స్కోప్ దొరకలే. నాకు నేను వెనకేసుకుని సేవ్ చేసేసి అంటే ఎప్పటికప్పుడు ఒక ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ వరకు చూసుకుంటున్నాడు సమీర్, అంతేనా? ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ అని కాదు, బతకడానికి అంతే. నేను అంతే ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ కూడా కాదు, ఆర్టిస్ట్ మెయింటైన్ చేయడానికి అనుకున్నంత కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది కూడా ఆలోచించలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. కాకపోతే నాకు ఇప్పుడు ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా ఏదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయో, కనీసం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కాకపోయినా ఫాదరు సంపాదించిన దాంట్లో ఏదైనానో ఒక వాటానో ఓ రూపాయో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అంతే కదా. నాకు అది ఎక్కడ స్కోప్ లేదు. నేను సంపాదించిన ప్రతి ₹1 నేనే సంపాదించిందే. ఈ అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో మా మదర్ వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను ఎక్కడ ఉంటున్నానో చూడడానికి వచ్చారు. వస్తే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బైక్ మీద తీసుకొచ్చాను మా మదర్ని. సూట్ కేసు ముందర పెట్టుకుని బైక్ మీద తీసుకొస్తే మధ్యలో వర్షం పడింది. వర్షం పడితే ఒక బస్ స్టాప్ దగ్గర ఆపి చూశాను. చూసి ఎలాగా ఏంటి అని నాకు అప్పుడు అనిపించింది, మా అందరిని ఎలాగైనా సరే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను కార్లో తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పాను. మమ్మీ ఆ తర్వాత 2 years తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు కార్లోనే తీసుకొచ్చాను మమ్మీని. అది నాకు చాలు, ఆ అచీవ్మెంట్ చాలు అన్న చిన్న సంతోషం నాది, అంతే. నెక్స్ట్ టైం నేను ఎలాగ ఆలోచించాలి, ఈసారి నేను చార్టెడ్ ఫ్లైట్లో దింపుతాను మమ్మీ అని నేను అలా ఆలోచిస్తే అలా ఆలోచించాలి. ఇచ్చి నిన్ను ఇలా కాదు, నువ్వు ట్రైన్లో రావడం కాదు, నిన్ను చార్టెడ్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో దింపుతాను చూడు అని చెప్పాలి. అది నేను అంత దూరం ఆలోచించాను. కారు కొంటాను, కారులో తీసుకొస్తాను. ఏ ఇయర్లో అది బైక్ మీద దించింది? 97, 98. అప్పుడు మ్యారేజ్ అయింది? కాలేదు ఇంకా. ఓకే. అప్పుడు కాలేదు. మమ్మీ ఏమో చేసేవారేమో, సమ్ జాబ్ ఏదో మమ్మీ అక్కడ షార్జాలో హెడ్ మిస్ట్రెస్. మమ్మీ సంపాదించింది ఏం లేదా? అక్కడ అయిపోవడం కాదు, ఉన్నవరుగా తీసుకెళ్ళినవరుగా. ఓకే ఓకే ఓకే. మరి దాని మీద కూడా ఉంటుంది కదా. అదే తన నుంచి, ఫాదర్ నుంచి ఏం వచ్చేది లేదా? మమ్మీ చాలా సెల్ఫ్లెస్గా ఉండేది అసలు. టోటల్గా తను సంపాదించింది కానీ ఇంకోటి కానీ అదంతా అక్కడ ఇంటి మీదకి ఆయన మీదకే టోటల్ చేసింది. తీసుకొచ్చి ఇలా ఇవ్వడమే, ఆయనే చూసుకునేవాళ్ళు మొత్తం. తను ఎప్పుడు నాకు నా పిల్లలకి ఉండాలి అని ఎప్పుడు ఆలోచించలేదు మా మదర్. ఇప్పుడు ఫాదర్ మదర్కి ఇవ్వాలని ఎప్పుడు జరిగిన సందర్భాలు ఏం లేవా? మదర్కి ఇవ్వడం అంటూ ఏం లేదు? ఏమీ లేదు, నథింగ్. ఓకే. 2 పిల్లల్ని ఇచ్చారు. సిస్టర్ లైఫ్ ఎలా ఉంది? సిస్టర్ ఈజ్ వెరీ హ్యాపీ. లక్కీగా మా బావ, తనది అరేంజ్డ్ మ్యారేజ్. మా బావే మా సిస్టర్ని ఎక్కడో చూసి ఇంటికి వచ్చి అప్రోచ్ అయ్యి మా మదర్తో మాట్లాడి, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మదర్ వైజాగ్లో ఉన్నారు, చెల్లి మదర్ ఉండేవాళ్ళు. అప్పుడు మా మదర్ దగ్గర వచ్చి మాట్లాడి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆయన బ్రాహ్మణే. అంటే మా మదర్ ఏమో, మా సిస్టర్ కూడా ఒప్పుకుంది. తర్వాత నాకు చెప్పారు, ఇలా వచ్చి చూడాలి ఒకసారి అంటే. నేను చూశాను, ఆ అబ్బాయి బాగున్నాడు, మంచి గుడ్ ఫ్యామిలీ, అంతా సెట్ అయింది అనేసరికి నేను ఓకే డన్, నో ప్రాబ్లం. ఓకే. నేను చాలా గర్వంగా చెప్తాను, నేనే చేశాను మా సిస్టర్ పెళ్ళి. ఓకే. నా పెళ్ళి కూడా నేనే చేసుకున్నాను. కట్నం తీసుకున్నారా? కట్నమా? సమీర్ కాదు, లేదు, బావలేదు, అసలు జీరో, అసలు. ఈ రోజుకి ఏంటంటే నాకు మంచి స్ట్రాంగ్ పిల్లర్. ఓకే. ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్తుంటాడు. పిల్లలా తనకి? ఇద్దరు పిల్లలు. అంటే తను షీఈ్ నౌ 15, 16, కూతురు, కొడుకు 12 అనుకుంటా. సిటీలోనా? లేదు, అబుదాబిలో ఉంటాడు. ఇతిహాద్ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నాడు బావ. ఓకే. చెల్లి బావ, దే ఆర్ ఫెంటాస్టిక్. ఓకే. దే ఆర్ వెరీ హ్యాపీ.